నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. జగన్మోహన్ రెడ్డి మనుషులను వాడుకుని వదిలేస్తాడు. ఈ మాట అన్నది నేను కాదండి. అంటే నేనైతే 4.5 సంవత్సరాల నుంచి చెప్పుకోతున్నాను. కానీ ఇప్పుడు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో మంత్రి చేసి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న కొడాలి నాని కూడా అదే మాట అన్నట్టు. మా గుట్కా అన్న కూడా డౌట్ వచ్చేసినట్టుంది. మా జగన్ అన్న అక్కడ ఎక్కడో అక్కడికి మార్చేస్తున్నాడు, నన్ను కూడా ఎక్కడో చోటుకి ఎగరేసేస్తాడేమో. నాకు అలా నీరసంగా ఉంది, పాపం మనోడికి నీరసంగా ఉంది. ఇప్పుడు నన్ను ఎక్కడికన్నా పక్క పొమ్మంటే నా పరిస్థితి ఏటో బాబు అనుకున్నాడు. ఏటో ఒక రకంగా ప్లేట్ ఫిరాయించాడు. అంటే చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా మాట్లాడాడు. మరో పక్కన జగన్మోహన్ రెడ్డిని ఆనందపరచడానికి మళ్ళీ బూత్ పురాణం ఎత్తాడు. అయితే ఇతనన్న మాటలు ఆధారాలు నా దగ్గర ఉంటాయి కదా, ఆధారాలు చూపిస్తాను. అతనన్న మాట వాస్తవమే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే తల్లిని విజయమ్మని ఆవిడ పార్టీ గౌరవ అధ్యక్షురాలు చేశాడు స్టార్టింగ్లో, ఈయన గెలకముందు. కానీ గెలిచిన తర్వాత గౌరవ అధ్యక్షురాలు పదవి నుంచి పీకి పక్కన పెట్టాడు. అంటే తల్లి మీద కూడా అన్నకి నమ్మకం లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అధ్యక్షులుగా ఎవరికి ఇచ్చారండి అవకాశం? కింజర అచ్చెన్నాయుడు గారు అనే ఒక బలమైన బీసీ నాయకుడికి ఇచ్చారు. అలాగే చెల్లి విషయం మనందరికీ తెలుసు. పాపం చెల్లి కూడా చాలా మోసపోయింది జగనన్న చేతిలో. ఆవిడ కూడా అలాగే మొత్తం ఎలక్షన్కి పాదయాత్రకు అడుగును వదిలేశాడు. తర్వాత ఇక బావగారు అనిల్ గారు మాలాంటి వాళ్ళు ఎంతోమందిని పార్టీకి దగ్గర చేశాడు. పార్టీ గెలుపు కోసం కృషి చేశాడు అనుకోండి. చాలా కష్టపడ్డాడు అతను కూడా కూరల కరేపాకులా తీసి అవతల వాడేశాడు. ఇప్పుడు లాస్ట్కి ప్రశాంత్ కిషోర్ ఇతన్ని కూడా వాడుకుని వదిలేశాడు అని నేనంటాం కాదండి. మా గుట్కాన్నే మాట్లాడడానికి వచ్చాడు. ఒకసారి గుట్కాన్తో మాట్లాడించేస్తాను రండి. మళ్ళీ ఎందుకు రాయేష్ నువ్వు అలాగే చెప్తావు, జగన్మోహన్ రెడ్డి అంటే నీకు కోపం కాబట్టి నువ్వు అలాగే చెప్తావు అంటారు. కాబట్టి గుట్కాన్ని మాటలో నిందారండి. గుట్కాన్న అని చెప్పి ఏబిఎన్ రాధాకృష్ణ చంద్రబాబు నాయుడు అన్న సౌండ్ పెడతా. నాకు కొంచెం నీ నీరసం ఉంది కదా, నీ నిలబడతలేదు జనాలకి. ఎలానా గుట్కా అన్న గొంతులో బేస్ తగ్గింది కదండి. ఎలక్షన్ దగ్గరికి వచ్చేటప్పటికి టీడీపీ జనసేన పొత్తు, జనాలేమో ప్రపంచం అయిపోవటం, వైసీపీ మొత్తం ఖాళీ అయిపోవటం. నిన్న కాక మొన్న అనుకుంటా ఇక్కడ వైజాగ్ వైసీపీ ఎమ్మెల్సీ కృష్ణవంశీ అనుకుంటా ఆయన పేరు, ఆయన కూడా జంపండి కదా జనసేనలోకి. అలాగే దాదాపు 80 మంది రెడీగా ఉన్నారట ఎమ్మెల్యేలు జంప్ చేయడానికి. ఎందుకంటే ఆయన శాడీని భరించలేక. కాబట్టి మనోడు గొంతులో కూడా కాస్తంత బేస్ తగ్గింది. అందరూ కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నించి ఒక సౌమ్యంగా మాట్లాడుతున్నాడు. స్టైల్ మార్చాడు మనోడు. అంటే అరికాళ్ళలో మొదలైన వణుకు అలాగే వెన్నుపూసలోకి వచ్చి తర్వాత నడినెత్తికెక్కితే మాటలో బేస్ ఇలాగే తగ్గుతుందండి. అందుకే బతుకున్నప్పుడు బతుకున్నప్పుడు అంటే నా ఉద్దేశం రాజకీయాల్లో బతుకున్నప్పుడు కొంచెం మంచిగా మాట్లాడాలరా బాబు. ఎగిరెగిరి వాడకరా ఎంకయ్యమ్మ అని ఎన్నోసార్లు చెప్పాను మా గుట్కానికి. విన్నాడా? వెండో చూడండి ఏమంటాడు చూడండి. అవుట్డేటెడ్ పొలిటీషియన్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మేము అనేక సార్లు చెప్పాం. నిన్న చంద్రబాబు నాయుడు పీకేతో సమావేశం అయిందని చెప్పి ప్రశాంత్ కిషోర్ వచ్చాడు. భూమి భద్రైపోద్ది. ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు కలిశారు. 3 గంటలు రూమ్ లో కూర్చున్నారు ఇద్దరు. మధ్యలో లోకేష్ లోపలికి బయటికి వెళ్ళి వస్తున్నాడు అని చెప్పి ఏబిఎన్ రాధాకృష్ణ, ఈటీవీ, మన టీవీ బిఆర్ నాయుడు గారు వీళ్ళందరూ కూడా నిన్న సాయంత్రం నుంచి వెనక ముందుకు టీవీలు పగలు కొట్టేశారు. ప్రశాంత్ కిషోర్ అనేవాడిని 2014లో మేము వాడేసాం. బోర్లో గుజ్జంతా కూడా అయిపోయింది. మీకు అర్థమైంది కదా. ప్రశాంత్ కిషోర్ని జగన్ అని వాడాడట. ఈటైనా ఈ మాట ఏదో కొంచెం డబుల్ మీనింగ్ డైలాగ్ ఎలా పడుతుంది. ఒకసారి వాడేస్తే మళ్ళీ మేము తిరిగి వాడాం. సినిమాల్లో ఉమనైజర్ విలన్లకు పెడతారా డైలాగ్. మగోళ్ళు కూడా వాడేస్తారా మీరు? వాడేస్తారా బాబు, వాడేస్తారు మీరు. బుర్రలో గుజ్జంతా అయిపోయింది కాబట్టి వాడుకుని వదిలేసాడు మా జగనన్న ప్రశాంత్ కిషోర్ని అంటున్నాడు మనోడు. ఇప్పుడు మీరు ఒకటి గమనించండి, జగన్మోహన్ రెడ్డి వాడుకుని వదిలేస్తాడు, చంద్రబాబు నాయుడు గారు ఆదరిస్తారు చాలా క్లియర్గా. ఇప్పుడు ఎవరో మా షర్మిలక్క గిఫ్ట్ పంపించింది లోకేష్ గారికి. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు షర్మిలక్కకి అండగా ఉండటానికి ఒక్క నిమిషం కూడా ఆలోచించరు. అరే మన శత్రువు చెల్లి కదా, వచ్చినంటే నమ్మెత్తి అలా బాగుంటుందో బాగోదో, అదేమన్నా కుట్రేమో, ఏం ఆలోచించడు ఆయన. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఎవరన్నా వెళ్ళి అటు మంచోళ్ళకి కనిపిస్తే చాలు ఖచ్చితంగా ఆయన ఆదరిస్తాడు వాళ్ళని. అలాగే ఈ రోజున షర్మిలక్కని, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ని, వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన ఎమ్మెల్యేలని, వైసీపీ నుంచి పనిచేసి మమ్మల్ని కూడా అలాగే కదా చేశారు, వాడుకున్నంతసేపు వాడారు మొత్తం రాష్ట్రం అంతానే. తర్వాత మాలాంటి వాళ్ళని ప్రతి ఒక్కరిని, అంటే 2019లో మాకు వ్యతిరేకంగా మాట్లాడారు,
మమ్మల్ని ఓడించడానికి ప్రయత్నించారని ఒక్క సెకండ్ కూడా ఆలోచించడండి ఆయన పెద్ద ఆయన. ఏంటో మరి ఆయన ఆ మనసు మరి ఆయనకి ఏంటో నాకైతే అర్థం కాదు. కానీ అయితే ఆయన ఆదరిస్తాడు, వీళ్ళు మాత్రం వాడుకుని వదిలేస్తారట. అవునా రే, నా తెలియక అడుగుతాను కొట్టుకన్నా, అది ఏమన్నా కప్పులో ఉన్న ఐస్ క్రీమ్ ఎటరా మొత్తం అంతా నాకైతే అయిపోవడానికి? బుర్రలో గుజ్జు అంతా అయిపోయిందా? గుజ్జుని ఎలా తినేసారా మీరు? అంటే ఈ నాలెడ్జ్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకే కదా మాట్లాడగలడు. పాపం అతను మనం ఏం తప్పు పట్టకూడదు. ఒక 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 డిపార్ట్మెంట్లో ఉండాల్సిన వాడిని వేరే డిపార్ట్మెంట్కి మళ్ళీ మరి ఇలాగే ఉంటాడు. చక్కగా లారీలో వదిలేస్తే లారీ ఫీల్డ్లో క్లీనర్గా పనిచేసుకుంటూ, డ్రైవర్గా పనిచేసుకుంటూ ఓ 10 లారీలు 20 లారీలు ఓనర్ అయిపోతుంది వాటికి. ఇతను తీసుకొచ్చి రాజకీయాల్లో పెట్టి మొత్తం ఐటమ్ స్టార్ని చేశాడు జగన్మోహన్ రెడ్డి. నాకు తెలియక అడుగుతున్నాను, గుట్కన్నా నిన్ను కూడా శుభ్రం ఆడేశాడు మరి మావాడు, మా జగనన్న. ఎందుకంటే నీ దగ్గర ఉన్న బూతులన్నీ అయిపోయి నిన్ను కూడా పీక బారెత్తాడేమో చూడరా బాబా. నిన్ను కూడా పీక బారెత్తే నిన్ను ఆదరించడానికి తెలుగుదేశం పార్టీ కాదు కదా, ఈ భారతదేశంలో ఏ పార్టీ లేదు. ఎందుకంటే నీ బూతులతో ఎవరికి అవసరం లే. నీ దగ్గర ఉన్న ఒకే ఒక టాలెంట్ బూతులు. నీ బూతులతో ఏ రాజకీయ పార్టీకి అవసరం లేదు. మినిమం నాలెడ్జ్ లేదు, మినిమం భాష రాదు. కాబట్టి నీ పరిస్థితి మరీ దారుణం అయిపోయేలాగా ఉంది అన్నయ్య. ఒకసారి ఆలోచించుకో, నువ్వు బూతులన్నీ వాడేసావు. మరి నీ లెక్క ప్రకారం చూస్తే చంద్రబాబు గారు పెట్టుకొని గీతలాగా ఆయన తీసుకెళ్లి మళ్ళీ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ని తీసుకెళ్లి పెట్టుకుని వ్యోమకర్త అంటాడు. మేము వ్యోమకర్తగా పెట్టుకున్నప్పుడేమో ఆడ బీహార్ నుంచి వచ్చేవారు. మీకు అర్థమైంది కదా అన్న వాయిస్లో ఎంత బేస్ తగ్గిందో, ఎంత మర్యాదగా మాట్లాడుతున్నాడో. కెమెరా ఆగింది చూడండి. కెమెరా ఆగిందా, లైవ్ కూడా ఆగిపోయిందా? ఎంత ఇదిగా మాట్లాడుతున్నాడు ఒకసారి చూసారు కదా. ఎప్పుడైతే మనోడు ఎలా మాట్లాడాడో గట్టికిస్తారటండి మళ్ళీని. నీ బూతులను చూసే నిన్ను మెయింటైన్ చేస్తున్నాం పార్టీలో, తొక్కలేదు నువ్వు కూడా డీసెంట్గా మాట్లాడితే ఎలా కుదురుతుంది మరి అని గట్టికి ఇచ్చారట అన్నకి. మళ్ళీ బూతు పురాణం మొదలెట్టాడు. బూతు పోరాటం మొదలెట్టి మళ్ళీ తిట్టాడు. ఎందుకంటే ఇతను బూతులు తిట్టకపోతే ఇతనికి గుడివాళ్ళ సీట్ లేదు. మళ్ళీ ఇతనితో ఎలా తిట్టించారో ఇప్పుడు మీకు అర్థమైంది కదా. పాపం పార్టీలో ఉన్న ఇలాంటి వాళ్ళు కూడా భయంగా బతుకుతున్నారు. అవునరా బాబు, మేము కూడా తెగదిట్టాం జగన్మోహన్ రెడ్డి మోజులో, జగన్మోహన్ రెడ్డి ఆనందపడుతున్నాడు అని అవుతున్నాడని అందరినీ వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని మగవాళ్ళని అందరినీ తిట్టాము. ఇప్పుడు అయిపోయిందిరా నిన్ను కూడా వాడేసాను మొత్తం గుజ్జంది నేను, ఆతల పోరంటే ఎక్కడ పోవాలరా బాబు అని భయపడ్డాడు మావాడు. అయితే ఈ భయంలో ఎప్పుడైతే మనవాడికి గట్టి వార్నింగ్ వచ్చిందో వెంటనే మళ్ళీ ప్లేట్ మార్చాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు బేస్ పెంచి మళ్ళీ ఇది చెప్పాలని ట్రై చేశాడు. అన్న గుట్కన్నా, నీకు చాలా విషయాలు తెలియవు కదా, మీ తమ్ముడుగా నీకు ఈ విషయంలో చిన్న క్లారిటీ ఇస్తానన్న, కాస్త బుర్రబెట్టి ఆలోచించు. నేనా మారుతూ ఉంటాడు. 420 నా కొడుకు కనమాటాడు చంద్రబాబు గారు అంటేనే అది 420 గాడు. తిట్టారట అన్నాను చాలా గట్టిగా. ఎడరా నువ్వు అంత డీసెంట్గా మాట్లాడు, బొక్కలో నీ దగ్గర ఉన్న టాలెంట్ ఆ బూతులు తిట్టడమే. నువ్వు ఆ బూతులు తిట్టకుండా నువ్వేమో చంద్రబాబు నాయుడు గారు నువ్వు ప్రశాంత్ కిషోర్ గారు అంటే దొబ్బుతుంది అనుకున్నావా? మెడబట్టి ఆదలకి ఏంటి ఎత్తానన్నారట. అందుకని మళ్ళీ మనోడు మళ్ళీ మామూలు భాషలోకి వచ్చాడు. పాప అర్థం చేసుకుందామండి. ఆర్జీవీ ఎలాగ అప్పుల పాలైపోయి జగన్ రెడ్డి ఇస్తున్న డబ్బుల కోసం సినిమా ఎలాగైతే తీశాడో అతని నిస్సాహిత అది. ఇతని నిస్సాహిత ఏంటంటే ఇతను బూతులు తిట్టకపోతే ఆ రోజు ఇతను రాజకీయ సమాధి అయిపోయినట్టే. ఏ రోజైతే కొడాలి నాని బూతులు మాట్లాడడం మానేశాడో ఆ రోజు వైసీపీలో ఇతను రాజకీయ చరిత్ర సమాధి వెనకాడు పడిపోద్ది. కాబట్టి మళ్ళీ మనోడు వచ్చేదో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులను మారుస్తున్నాడంట. ఎంఆర్ఓలకి ట్రాన్స్ఫర్లు ఉంటాయి, అధికారులకు ట్రాన్స్ఫర్లు ఉంటాయి, ఎమ్మెల్యేలకు కూడా ట్రాన్స్ఫర్లు ఉంటాయి అంటాడు. మరి వీడి 420 గాడు 78లో కుప్పంలో పోటీ చేశాడు, చంద్రగిరిలో పోటీ చేశాడు 78లో కాంగ్రెస్ పార్టీ తరఫున. కుప్పం నుంచి చంద్రగిరి 110 కిలోమీటర్లు. ఈయన పోటీ చేసిన చంద్రగిరి నుంచి కుప్పం 110 కిలోమీటర్లు, కర్ణాటక బోర్డర్ లో తమిళనాడు బోర్డర్ లో ఉంటది అది. మరి వీడు ఎట్లా ట్రాన్స్ఫర్ అయ్యలేదండి చంద్రగిరి నుంచి కుప్పం? వీడు ఆఫీసరా, వీడు అధికారా? రే గుట్కానా, నీ బుర్రకి ఆడు ఎవడో ఏదో చెప్తాడు. ఒరే గుట్కా, నువ్వు 4 గుట్కా ప్యాకెట్లు వేసుకుని వెళ్ళి మాట్లాడి అంటాడు. నువ్వు వచ్చి ఇలా మాట్లాడకూడదు అన్నయ్య. ఎందుకంటే ఓ పార్టీ అధ్యక్షుడు ఆ నియోజకవర్గం నుంచి ఈ నియోజకవర్గానికి మారడానికి, ఆ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలని ఇక్కడి నుంచి అక్కడ తోసేయడానికి చాలా తేడా ఉందిరా బాబు. ఒరే నా అక్కకే నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఇప్పుడు వైసీపీ ఉందిరా అబ్బాయి, వైసీపీలో జగన్మోహన్ రెడ్డి నిర్ణయాల వల్ల కదా మొత్తం పార్టీలో సంకనాకి పోయింది. మీది మొత్తం అయిపోయింది, బూతులు కూడా వచ్చేస్తున్నాయి. అయితే ఈ టైంలో జగన్మోహన్ రెడ్డి లేదు నేను పులివెందుల నుంచి పోటీ చేయను, పులివెందుల నుంచి మా గుట్కగాడిని పులివెందుల నుంచి పోటీ పెడతాను, లేదా పులివెందులో బీసీకి సీట్ ఇస్తాను, ఒక ఎస్సీకి ఒక ముస్లింకి సీట్ ఇస్తాను, నేను ఈ రాష్ట్రంలో ఎక్కడైనా పోటీ చేస్తానని
ఏ వైజాగ్ వచ్చో, కాకినాడ వచ్చో, రాజమండ్రి వచ్చో, లేకపోతే ఏలూరు వచ్చో పోటీ చేసాడు అనుకోరా, బా సూపర్ రా జగన్ రెడ్డి, రాష్ట్రంలో ఎక్కడి నుంచి పోటీ చేస్తాడు రా, శభాష్ రా పార్టీ అధ్యక్షుడు అంటారా. అది వదిలేసి అతను మాత్రం పులివెందుల నుండి కదలకుండా, నేను పులివెందులు పులి అంటాడు, పులివెందుల నుంచి కదలకుండా ఇప్పుడు నీలాంటి వాళ్ళని, లేకపోతే ఇంకొక ఆర్కే లాంటి వాళ్ళని, లేదా విడుదల రజనీ లాంటి వాళ్ళని, ఇలాంటి వాళ్ళని గెలిచిన నియోజకవర్గాలు వదిలేసి పక్క నియోజకవర్గాలు దోసేయడం ఏంట్రా? దాన్ని ట్రాన్స్ఫర్లు అంటారు. అంతేగాని ఓ పార్టీ అధ్యక్షుడిగా నా నిర్ణయం ఎక్కడి నుంచి చేస్తాను, లేదా అక్కడికి వెళ్ళి చేస్తాను, అది మగోడుతాను రా. ఇప్పుడు నిజంగా నువ్వు అన్నట్టు జగనన్న అంత మగోడే నీకు అనిపిస్తే జగనన్న మారమను నియోజకవర్గం, జగనన్న మారి గెలిచి చూపించమను. అదేవిడ్రా దాని దీన్ని ఇంకేడతావిడ్రా నువ్వు. ఆయన దమ్ముగా చంద్రగిరి నుంచి కుప్పం నుంచి పోటీ చేశాడు, చంద్రగిరి నుంచి కుప్పంకి వెళ్ళాడు, కుప్పంలో గెలిచాడు. ఇప్పుడు దాదాపు 30 సంవత్సరాల నుంచి అక్కడి నుంచే పోటీ చేస్తాడు ఆయన. ఒకవేళ అవసరం అయితే అక్కడి నుంచి కాదు ఇంకో చోట నుంచి పోటీ చేయమన్నా చేస్తాడు అవసరం అయితే, ఎందుకంటే ఆల్రెడీ చంద్రగిరి నుంచి కుప్పానికి మారాడు కాబట్టి. అది దమ్ము, అది పార్టీ అధ్యక్షుడిగా రాష్ట్రంలో ఎక్కడన్నా నేను గెలుస్తాను అంటాం. అంతేగాని గెలిచిన ఎమ్మెల్యేలను వాళ్ళ సొంత నియోజకవర్గాల నుంచి పక్క నియోజకవర్గాలు తరిమేటి దాన్ని ట్రాన్స్ఫర్లు అంటారు రా బాబు. నువ్వు పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకి పార్టీ అధ్యక్షుడికి ఇద్దరికి ఒకే రూల్ ఎలాగ అప్లై చేస్తావు? పార్టీ అధ్యక్షుడు 2 చోట్ల పోటీ చేయగలడు, నువ్వు 2 చోట్ల పోటీ చేయగలరా బాబు? కొట్టుకన్నా ఉండదు కదా అవకాశం. కొన్ని రూల్స్ ఉంటాయరా, ఏమో నీకు తెలీదు. టైర్ ఎలాగ మార్చాలి లారీ కంటే టక్ మార్చేయగలవు, గేర్ బాక్స్లో ఏదైనా కంప్లైంట్ అయితే పడబడ చేసేయగలవు, దానికి సంబంధించి వాటర్ లెవెల్ అయితే చక్క చేసేయగలుగుతావు. నీ టాలెంట్ నీకుంది, నీకు కాదంట్లే. నిన్ను తీసుకొచ్చి రాజకీయాలు మాట్లాడమంటే మరి ఎలా మాట్లాడుక, మరి ఎలా మాడతారా? నేను నీ తప్పేం లేదు, ఏం లేదు నీ తప్పు. మీరు ఎమ్మెల్యేకి వెళ్ళలేదా? అన్ని సొల్లు నా కొడుకు, సొల్లు మాటలు, సొల్లు నా కొడుకు అనమాట. నా ట్రాన్స్ఫర్ ఉంటే అని నాకు తెలియదు. విచిత్రం ఈడే కదా అసలు ట్రాన్స్ఫర్ ఎప్పుడు 89 వెళ్ళాడు, 30 సంవత్సరాల నాడు వెళ్ళాడు ఈ ట్రాన్స్ఫర్ చంద్రగిరి నుంచి గొప్ప. 30 సంవత్సరాల నుంచి అక్కడి నుంచే పోటీ చేస్తున్నాడని చెప్తున్నాడు, మళ్ళీ ఒకే చోట ఉన్నాడని చెప్తున్నాడు 30 సంవత్సరాల నుంచి. అయితే అన్న జగన్కి కోఆపరేషన్లో నాన్ కోఆపరేషన్ చేస్తున్నాడు అనుకుంటున్నాను గుట్కా అన్న. కోఆపరేషన్ ఇచ్చినట్టే ఉంటున్నాడు, కానీ జగన్మోహన్ రెడ్డికి బొక్కెట్టేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి మనుషులను వాడుకుని వదిలేస్తాడు, బుర్రలో గుజ్జంతా తినేస్తాడు, తినేసిన తర్వాత బయట దూసేస్తాడు అన్నాడు. రాజకీయాలు అలా ఉండకూడదురా. మీ పార్టీ వైసీపీ ముక్కుతూ మూలుతూ ఒక్కసారి నెగ్గింది, ఒకే ఒక్కసారి. ఆ ఒక్కసారి నెగ్గిన దానికే ఇంతమంది ఎమ్మెల్యేలను వాడుకుని వదిలేసి, ఎంపీలను వాడుకుని వదిలేసి, ఎనలిస్టులను వాడుకుని వదిలేసి, తల్లిని చెల్లిని వాడుకుని ఓరేడి. ఇలా అయితే మిమ్మల్ని వదిలేస్తారు రాష్ట్రంలో ప్రజలందరూ. అయ్యా మీరు మీ కుటుంబ సభ్యులనే వాడుకుని వదిలేసేవాళ్ళు ఈ రాష్ట్ర ప్రజలను వాడుకుని వదలరా ఓటేసాక. చూస్తున్నారు జనం అందరూ చూస్తున్నారు మీ మాటలన్నీ. కొడుకు అక్కడ మంగళగిరిలో స్కూల్ చదువుకున్నాడా? ఈడు ఊరు మంగళగిరే. ఇది తెలియదు ఆ విషయం కూడా. రాష్ట్రంలో ఓటు ఉంటే ఏ అసెంబ్లీ స్థానం నుంచి అన్న పోటీ చేయొచ్చు అనే రూలు మా గుట్కానికి తెలియదు. ఏం చేస్తాం మరి? మంగళగిరిలో పుడితేనే మంగళగిరి నుంచి పోటీ చేయాలా అనుకుంటున్నాడు, అంతేడు అది నాలెడ్జ్ అంతే మా అన్నది. మనం ఆయన ఏమనుకుంటాం చెప్పండి, చూసి జాలిపడ్డం తప్ప. ఇంకా చెప్పరా అనే వీడు పుట్టింది పెరిగింది మంగళగిరే, మరి ఈడేటి వచ్చేది పొప్పునా కొడుకు మంగళగిరి పోటీ చేయడానికి ట్రాన్స్ఫర్ అయ్యి రాలేదా? దాన్ని ట్రాన్స్ఫర్ అంటారా కొట్టుకన్నా? అక్కడి నుంచి పోటీ చేసాడు ఆయన కూడా దమ్ముగా. మంగళగిరిలో అప్పటిదాకా తెలుగుదేశం పార్టీ గెలవకపోయినా, తెలుగుదేశం పార్టీ అక్కడ చాలా కాలం నుంచి వీక్గా ఉన్నా, నేను అదే నియోజకవర్గంలో నేను పోటీ చేసి తెలుగుదేశం పార్టీని గెలిపిందామని ప్రయత్నించాడు చూడు, దాన్ని ధైర్యం అంటారు. ఒక కొట్టుకన్నా నువ్వు పని చేయి, గుడివాడు వదిలేసి ఆ పక్కన ఏదో నియోజకవర్గం నుంచో పేడ నుంచో మచిలీపట్నం నుంచి పోటీ చేసి చూడరా, నువ్వు పోటీ చేసి చూడరా. ఇరే వాళ్ళేమో హీరోల్లో ఎక్కడన్నా సరే పోటీ చేస్తామని వాళ్ళు దిగుతూ ఉంటే, ఉన్న నియోజకవర్గాల నుంచి నువ్వు కదలవు, మీ అన్న కదలడం, మీరు గొప్పగా చెప్పుకుంటున్నారా? లేదు పోన్లే, నీ తప్పేం లేదులే, అదే పోన్లే. కానీ హైదరాబాద్లో చేయొచ్చుగా, లేకపోతే బాబు చంద్రగిరి హైదరాబాద్లో చేయొచ్చు కదా. అంటే ఇది తెలీదు హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్లో లేదు అని. హైదరాబాద్ అసెంబ్లీ స్థానాలు ఆంధ్రప్రదేశ్ దీనిలోకి రావు అనే విషయం అది తెలీదు. హైదరాబాద్లో పోటీ చేయొచ్చు కదా, లేదా వరంగల్లో చేయొచ్చు కదా, లేదా ఖమ్మంలో చేయొచ్చు కదా అంటున్నాడు. అమ్మ భలే దొరికారా మీరు, ఎక్కడి నుంచి వచ్చారా స్వామి? చేయొచ్చుగా. మరి పవన్ కళ్యాణ్ భీమవరంలో పుట్టి గోళీలు ఆడాడా, లేదా గాజువాకలో సంక్రాంతికి ఆడా? ఎదుకో అక్కడ పుట్టాలనుకుంటున్నాడు, అక్కడ పుడితేనే అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసే అర్హత ఉంటుంది అనుకుంటున్నాడు పాపమాడు.
ఇప్పుడు ఎవరైనా చెప్పండి రా అడిగే, వదిలేకండి రా అలాగా, ఎవరికైనా చూపించండి రా. ఎక్కడ పుడితే అక్కడ పొడి చేయాలా? అప్పుడు వైసీపీలో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఎక్కడ గోళీలు ఆడారు అక్కడే చేశారా పోటీ, ఎక్కడ పొట్టు కోసారో అక్కడే చేశారా పోటీ. వాళ్ళ పేర్లన్నీ చెప్పడం ఇంక నాకు ఇష్టం లేదు, ఎందుకంటే ఎమ్మెల్యేలు అందరూ మోసపోయినారు మీతోటి. జమ్మలమడుగులో పోటీ, మరి పులివెందుల పోటీ చేస్తున్నాడు రా. జమ్మలమడుగు పంచాయతీ పోటీ చేయమని అన్నని, ఎందుకంటే జమ్మలమడుగులో కదా గులికెళ్ళాడు ఉంటాడు. మరి ఏట్రా అన్నయ్య ఇలాగా, నిన్ను ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటాను నేను, నువ్వు మాత్రం అక్కడికి రావు. నువ్వు ఎప్పుడు చూడు ఇంక ఇక్కడే ఉంటావు, మళ్ళీ నోరు వేసుకుని వచ్చేస్తావు. నువ్వు నీ దగ్గర ఒకే ఒక క్వాలిటీ, ఐదో లుచ్చాలు లఫంగులు 420 అది ఇది నా కొడకలు తిడతావు చూడు, ఆ తిట్లోడి తిట్టరా. నీకు ఎందుకురా రాజకీయం? నువ్వెందుకు రాజకీయాల గురించి, ఆ స్థానాల గురించి, ఎమ్మెల్యే సీట్ల గురించి, దానికి ఉన్న బోర్డర్ల గురించి నీకు ఎందుకురా బాబు? నీకు చెప్తున్నాను, అందరూ ఎదవైపోతున్నావు. ఎలాంటి టాపిక్ నీది కానీ టాపిక్కి వెళ్ళి చక్కగా లారీ గురించి మాట్లాడు. లారీ గురించి, దాని ఇంజిన్ గురించి, దాని పికప్ గురించి, దాని మైలేజ్ గురించి చెప్తూ ఉండు. చూసిన జనాలు అందరూ ఫ్యాన్స్ అయిపోతారు నీకు. అరే నీ ఫీల్డ్ తెలిసి ఇంకే పక్క ఫీల్డ్లో ఏలాడుతుంది అన్నయ్య. కొన్ని ఏమైనా చదువుకున్నా, పుస్తకాలు ఏమైనా తెలుసా అంటే మనం 8వ తరగతి కూడా చదవలేదాయా? మనకి ఎందుకన్నా ఇవన్నీ? వదిలే, నీ తమ్ముడుగా నేను చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి మాట్లాడుకు నువ్వు బూతులు తెడిచి వెళ్ళిపోతుండే అంతే. ఏదో సినిమా మధ్యలో అడ్వర్టైజ్మెంట్లు వస్తుంటే చూడు, బూత్ అడ్వర్టైజ్మెంట్లు, అలా ఒక్కసారి అలా వచ్చి అలా వెళ్ళిపోతుండు. మళ్ళీ సీట్ ఇచ్చేస్తాడు నీకు. నీ దగ్గర చూసిన క్వాలిటీ బూతులే, ఆ బూతులు తిడుతూ ఉండు. నీకు ఎప్పుడు సీట్ నీకే అక్కడ గుడివాళ్ళలో ఎవడడ్డొస్తాడు నేను చూస్తాను. అసలు బాబు కొడుకు పార్ట్నర్ దత్తపుత్రుడు అందరూ రే మళ్ళీ చెప్తున్నాను గుట్కన్నా, వాళ్ళ ముగ్గురు కూడా అంటే లోకేష్ గారు జాతీయ కార్యదర్శి తెలుగుదేశం పార్టీ ఆయనదే, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు రా, మనం పార్టీలో బీఫామ్ తెచ్చి పోటీ చేసుకునే స్థాయి మంది. ఆ బీఫామ్ తెచ్చుకునే స్థాయి వ్యక్తులకి బీఫామ్ ఇచ్చే వ్యక్తికి మరి కంపేర్ చేయకూడదురా నా గుట్కన్నా. వీళ్ళిద్దరికి వేర్రా, అయ్యా డిఫరెంట్ ఉంటుంది వాళ్ళిద్దరు రూల్స్. వాళ్ళని కంపేర్ చేస్తాడానా? ఎవడు చెప్పట్లేదు నీకు? ఛా, నిన్ను ఖచ్చితంగా జనం అందరి ముందు ఎదవం చేయడానికి నీకు ఎవడు చెప్పట్లేదు. నేను జనం ముందు మేధావిగా నిలబడాలనుకుంటాను కాబట్టి నీకు ఇవన్నీ నేను నేర్పిస్తున్నాను. నేర్చుకోరా అన్నయ్య, నేర్చుకో. ఇంకేమిటా వయసు ఏమీ అయిపోలేదు కదా, మహా అయితే ఒక 60-65 వచ్చి ఉంటాయి గ్యారంటీ. ఇంకా 15-20 సంవత్సరాలు గ్యారంటీ. ఇంకా అంతగానే చెప్పాలని నువ్వు 100 సంవత్సరాలు బతకాలని కోరుకునే మొట్టమొదటి వ్యక్తిని నేను. కాబట్టి నేర్చుకో, ఎప్పుడైనా నేర్చుకోవచ్చు, తప్పలేదు. నేర్చుకో. ఎవడు ఎక్కడ పుట్టినాడు అంటే అసెంబ్లీకి పోటీ చేయాలంటే ఏ అర్హతలు ఉండాలి, ఎంపీకి పోటీ చేయాలంటే ఏ అర్హతలు ఉండాలి, ఆ ఎంపీకి పోటీ చేసిన తర్వాత సో చదువుకో. 8వ తరగతి పుస్తకాల్లో ఉంటాయి. నువ్వు 8వ తరగతికి చదివా, అది కూడా తిన్నగా చదువు ఉండవు. లేదా 8వ తరగతికి 7వ తరగతికి వచ్చేస్తుంది ఈ పాఠం. మనం చదివింది అది. అసాడిగా ఆ బళ్ళకి వెళ్ళడం మానేసి బీడీకి వెళ్తే ఏ గొట్లంతో తిరుగుంటావు, గుట్కా ప్యాకెట్లు అయ్యి వేసుకుంటుంది. అని ఇప్పటికే నీకు వయసు ఏం మించిపోలేదు. నీ తమ్ముడుగా నేను చెప్తున్నాను, చదువుకో. 8వ తరగతి పుస్తకాలు చదువుకో, అప్పుడు నీకు ఈ రూల్స్ అన్నీ తెలిసిపోతాయి. అలా చేద్దాం మరి. అయితే గుట్కాన్ని ఎందుకు చెప్పినా కానీ అది వాస్తవం కాదు చెప్పండి. వీళ్ళందరినీ జగన్ అన్న వాడుకుని వదిలేసాడు చెప్పండి. ఇక రఘురామరాజు గారినో లేకపోతే రాజేష్ మాసాన్ లాంటి వాళ్ళనో, లేదా మన కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారిని, ఆవిడ మన శ్రీదేవి గారిని, తాడికొండ శ్రీదేవి గారిని, ఆనవ రామనారాయణ రెడ్డి గారు, ఇప్పుడు ఎవరైతే బయటకు వచ్చేస్తున్నారు మా జ్యోతుల చంటిబాబు గారు, ప్రతిభవన్ నియోజకవర్గం పర్వత పూర్వచంద్ర ప్రసాద్ గారు, పెటాపురం నియోజకవర్గం పెండం దొరబాబు, ఇలాంటి వాళ్ళు చాలామంది ఎమ్మెల్యేలని వీళ్ళందరినీ వాడుకుని వాళ్ళ క్యాపబిలిటీతో ఆ నియోజకవర్గాల్లో నెగ్గితే వాళ్ళను వాడుకుని కూరల కరిపాకలు వదిలేస్తున్నాడు. ఆ మాట మన కొడాలి కూడా ఓవర్లుక్లో ఒప్పేసుకున్నాడు. కాబట్టి దీన్ని బట్టి అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జగనన్న ఖాళీ, వైసీపీ ఖాళీ. ఇంకెవడన్నా గట్టుపై పడిపోయి చేపల గిలగిల కొట్టుకుంటాడంటే ఇక మిమ్మల్ని ఎవడో కాపాడలేడు. అయ్యా ఉంటాను సార్. చంద్రబాబు నాయుడు గారిని మాత్రం మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిందే. ఆయన్ని మోసం చేసినా, ఆయనకు వ్యతిరేకంగా పనిచేసినా, ఆయన ఓడించడానికి పనిచేసినా సరే, అన్నా చంద్రన్న నువ్వే మాకు అంటే కనుక ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని ఆదరిస్తున్నాడు ఆయన. ఏ ఒక్కరి మీద ఆయన పగ పెంచుకోలే. ఏ ఒక్కరిని చంపేద్దాం, గొడ్డలతో లేపేద్దాం, లేకపోతే ఇంకోటి ఏదో చేసేద్దాం అని అనుకోవట్లే. వచ్చిన ప్రతి ఒక్కరిని తప్పు తెలుసుకుని వచ్చే ప్రతి ఒక్కరిని ఆదరిస్తాడు. ఆయన ఆదరించడం అంటే ఎలా ఉంటుందో ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్న బీసీ లీడర్లు ఏ స్థాయిలో ఉన్నారో చూడండి, ఎస్సీ లీడర్లు ఏ స్థాయికి తీసుకెళ్ళాడో ఒకసారి ఆలోచించండి, కాపు లీడర్లు ఎక్కడ దాకా ఉన్నారో, ఎలాంటి మినిస్టర్లు చేశారనేది ఒకసారి ఆలోచించండి. అంటే ఆయన ఆదరించడం అంటే ఇంటికి తీసుకొచ్చి ఓ పూట భోజనం పెట్టుతున్నాడు.
ఒక లీడర్గా ఎస్టాబ్లిష్ చేస్తాడు మిమ్మల్ని. ఒక లీడర్గా మిమ్మల్ని చరిత్రలో నిలబెడతాడు ఆయన. ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు. వైసీపీ పార్టీలో మోసపోయిన ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారి ఆశ్రయం మీకోసం ఎదురు చూస్తుంది. మీరు మొహోడాలు ఏం పెట్టుకోకండి, ఎందుకంటే మొహోడను పోతే ఎదురుగానే వస్తుందట. అలాంటి మొహోడాలు ఏం లేకుండా అన్న తప్పు అయిపోయింది 2019లో, ఆ మోసాల్లో బలైపోయాం మేము. తప్పైంది చంద్రన్న క్షమించు అంటే క్షమించడానికి పెద్ద మనసుతో సిద్ధంగా ఉన్నాడని మీ అందరికీ తెలియజేస్తూ జై భీమ్, జై భారత్, జై జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్ అన్న.